కాంచనాపుర ఆలయ రహస్యం. చాలా కాలం క్రితం కళింగ రాజ్యానికి సూర్యవర్మ రాజుగా ఉండేవాడు. అతని మంత్రి తనకు చక్కని మిత్రుడు మరియు చాలా నిజాయితీపరు. సూర్యవర్మ తన మంత్రి సలహాలతో రాజ్యాన్ని చక్కగా పరిపాలించేవాడు. వారి పరిపాలనలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండేవి కావు. ఇదిలా కొనసాగుతుండగా కొంతకాలానికి సూర్యవర్మకు ఓ కుమారుడు కలిగారు. తనకు జయుడు అని నామకరణం చేశారు. మరికొంత కాలానికి మంత్రికి కూడా ఓ కుమారుడు కలిగాడు. తనకి విజయుడు అని నామకరణం చేశారు. జయ విజయుడు తండ్రులు కన్నా మంచి మిత్రులయ్యారు. ఒకరంటే ఒకరికి చాలా ప్రేమ మరియు చాలా అన్యోన్యంగా ఉండేవారు. కొన్నాళ్లకు జయ విజయులు యుక్త వయసుకు వచ్చారు. సూర్యవర్మ జయనుకి పట్టాభిషేకం చెయ్య తలచాడు. ఆ రాజ్యం ఆచారం మేరకు యువరాజు ఏరాజిపాటు దేశ సంచారం చేసి ప్రజల కష్ట సుఖాలు తెలుసుకోవాలి. ఆచారం ప్రకారం జయుడు ఒక మంచి ముహూర్తం చూసుకొని దేశ సంచారానికి బయలుదేరాడు. అతనికి తోడుగా విజయుడు కూడా బయలుదేరాడు. ఇలా 10 మాసాలు దేశ పర్యటన చేసి చాలా విషయాలు తెలుసుకున్నారు. జయ విజయులకు అంతఃపురం దాటి ఇలా దేశ సంచారం చేయడం చాలా నచ్చింది. తన పట్టాభిషేకం అయ్యాక కూడా ప్రతి 10 ఏళ్లకు ఒకసారి ఇలానే దేశ సంచారం చేస్తే బాగుంటుందని అనుకున్నారు. ఇది ఇలా ఉండగా ఒకరోజు జయ విజయులు చీకటి పడే సమయానికి కాంచనపురం అనే ఊరు చేరుకున్నారు. చాలా ఆశ్చర్యంగా ఆ ఊర్లో ఒక్కరు కూడా ఆ వేళప్పుడు బయట లేరు. ఆ ఊర్లో అందరూ ఇంత తొందరగా పడుకుంటారా అని ఆశ్చర్యపోయారు. ఇంకా కొంచెం ముందుకు వెళ్లి ఊరు దాటుతుండగా ఒక ఆలయం కనిపించింది. ఆలయం ప్రహరీ తలుపుడు వేస్తూ పూజారి బయటకు రావడం కనిపించింది. అతడు చాలా కంగారుగా భయంగా ఉన్నాడు. జయుడు తనను పలకరించి ఆ ఊరి వివరాలు అడిగి తనను యువరాజుగా పరిచయం చేసుకున్నాడు. ఆ పూజారి ఆ ఊరి వివరాలు చెప్పి, ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు, మన ఇంటికి వెళ్లి మాట్లాడుకుందామని తన ఇంటికి తీసుకెళ్లి తగిన సత్కారాలు చేసి తరువాత ఇలా ప్రారంభించాడు. ఆ ఊరి ఆలయానికి ప్రతి పౌర్ణమికి కొందరు దేవకన్యలు వస్తారని, ఆ రోజువారి కంట ఎవరైనా పడితే వాళ్ళను శిలలుగా చేస్తారని. ఈ రోజు పౌర్ణమి కావడం వల్ల ఊరిలో ఎవరూ కూడా బయట కనబడలేదని చెప్పారు. జయునకు ఇదంతా ఒక కట్టుకథగా తోచింది. దేవకన్యలు ఏమిటి, ఇక్కడకు రావడమేమిటి అనుకున్నాడు. తర్వాత రాత్రి పడుకునేటప్పుడు విజయునకు చెప్పాడు, నేను ఆలయానికి వెళ్తున్నా అని. విజయుడు వద్దని వారించాడు. కాని జయుడు వినకపోయేసరికి తను కూడా జయుడుకు తోడుగా బయలుదేరాడు. అలా పూజారి ఇంటి మించి ఆలయానికి ఇద్దరూ చేరుకున్నారు. ఆలయ ప్రహరీ ద్వారం తెరుచుకుని గర్భాలయానికి వెళ్లారు. ఆశ్చర్యంగా గర్భాలయం ద్వారం తెరిచి ఉంది. ఎవరి కోసమో తెరికి ఉంచినట్లు. చుట్టూ చూస్తే అంతా నిర్మానుష్యంగా ఉంది. మెల్లగా లోపలికి వెళ్లి దేవి విగ్రహం వెనుక దాక్కున్నారు. జయుడు విజయుడుతో, దేవకన్యలు లేరు, జనులు అంతా అమాయకులు, ఇంక మనం బయలుదేరుదాం అనగానే ఏవో కొన్ని నవ్వులు వినిపించాయి. దేవి విగ్రహం వెనుక నుంచి జయ విజయులు చూశారు. నిజంగానే దేవకన్యలు దేవి వైపు నరికి వస్తున్నారు. విజయునకు వెన్నులో వణుకు పుట్టింది. ఊరివాళ్లు చెప్పిన మాట నిజమే అన్నమాట అని విజయుడు అనుకున్నాడు. జయుని ఆలోచన మాత్రం వేరొక విధంగా ఉంది. తను దేవకన్యలలో ముఖ్యరాలైన సుందరిని తదేకంగా చూస్తున్నాడు. తాను పూజారి చెప్పిన మాటను పూర్తిగా విస్మరించాడు. జయునకు ఆమెను వివాహం చేసుకోవాలని అనిపించి ఆమె ముందుకు వచ్చి పాణిగ్రహణం చెయ్య ప్రయత్నించాడు. ఈ పరిణామానికి ఆమె కొంచెం ఆశ్చర్యపోయి వెంటనే జయుని వైపు ఆగ్రహంగా చూసింది.
వెంటనే జయుడు శిలగా మారిపోయాడు. ఇదంతా విజయుడు విగ్రహం వెనుక నుంచి గమనిస్తున్నాడు. విజయుడు దేవకన్యలు వెళ్లిపోయిన తరువాత బయటికొచ్చి శిలగా మారిన యువరాజుని చూసి కన్నీరు మున్నీరయ్యాడు. మహారాజుకి ఈ వార్త ఎలా చెప్పాలో అర్థం కాలేదు. యువరాజు పక్కన ఇంకా చాలా శిలలు ఉన్నాయి. విజయునికి అర్థమైంది, వాళ్ళు కూడా దేవకన్య ఆగ్రహానికి గురి అయ్యి ఉంటారని. విచారముగా దిక్కుతోచని స్థితిలో ఆ అర్ధరాత్రి వేళ కాంచనాపురం నుంచి బయలుదేరాడు. మార్గమధ్యంలో తన గురుకులం వస్తుంది. ఒకసారి తన గురువుగారి వద్ద ఆగి తన సలహా తీసుకుందామని అనుకుని గురుకులం వద్ద ఆగాడు. ఆ రాత్రిపూట వచ్చిన విజయుని చూసి ఇంత రాత్రిపూట రావడానికి గల కారణాన్ని అడిగాడు. విజయుడు తన గురువుగారికి జరిగిందంతా వివరించి, ఇప్పుడు మహారాజుకి ఈ విషయం ఎలా తెలపాలో తెలియడం లేదు అని చెప్పాడు. తన గురువుగారు యువరాజు జాతక చక్రం చూసి, యువరాజుకు ఏమీ కాలేదు, తనకు పూర్ణ ఆయుర్దాయం కలదని, ఇప్పుడు జయుడు శిలగా మారిన విషయం మహారాజుకు తెలిపి తనకు దుఃఖం కలిగించవద్దు అని చెప్పాడు. తాను ఒకసారి దేవిని ప్రార్థించి విజయుడును తూర్పు దిశగా 1000 యోజనాలు ప్రయాణిస్తే ఒక పురాతన భవనం వస్తుందని, అక్కడ ఒక మాయాపుష్పం కలదని, దానితో ఎలాంటి సమస్యనువైనా పరిష్కరించవచ్చని చెబుతాడు. విజయునకు వెంటనే చాలా ఆనందం కలిగి రాత్రికి రాత్రే తూర్పు దిశగా ప్రయాణం సాగించాడు. అలా తన గురువుగారు చెప్పిన అంత దూరం ప్రయాణించి గురువుగారు చెప్పిన భవనానికి తరువాత రోజు రాత్రయ్యేసరికి చేరుకున్నాడు. ఇంత నిర్జన ప్రాంతంలో ఈ అడవి మధ్యలో ఈ భవనం ఎవరు నిర్మించి ఉంటారనే ఆశ్చర్యం కలిగింది. ఆ ప్రాంతమంతా ఏదో కొత్తగా మరియు భయంకరంగా అనిపించింది. తనకున్న ధైర్యాన్ని అంత కూడా తీసుకుని లోపలికి అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళసాగాడు. భవనం లోపలి నుంచి ఏవో ఆర్తనాదాలు వినిపించసాగాయి. ఇక్కడకు రావద్దు, పారిపో అని ఎవరో అరుస్తున్నారు. భవనం దగ్గరికి వెళ్ళేసరికి ఇంకా అరుపులు ఎక్కువయ్యాయి. వాటిని పట్టించుకోకుండా విజయుడు ముందుకు సాగాడు. తరువాత భవనానికి ఉన్న తలుపులు తెరుచుకుని లోపలికి అడుగుపెట్టాడు. వెంటనే ఎవరో మాటలు చెవిలో వినిపించసాగాయి. విజయ, ఇక్కడ ఉండవద్దు. ఈ భవనం ఒకప్పుడు ఒక మహారాజు తన విశ్రాంతి కోసం నిర్మించినది. కాని మహారాజు వేట కోసం వచ్చి ఒకరోజు విశ్రాంతి తీసుకునేటప్పుడు ఇక్కడికి ఒక రాక్షసి వచ్చి తనను చంపి తినేసింది. నరమాంసానికి అలవాటు పడిన ఈ రాక్షసి ఎప్పుడైనా నరులు వస్తే వారిని వలచినట్టు నటించి వాళ్ళని సంహరిస్తుంది. కాబట్టి జాగ్రత్త. తనకు మరణం ఆమె దగ్గరున్న ఖడ్గంతోనే అవుతుంది. ఇప్పటి వరకు ఎందరో వచ్చారు ఇక్కడికి ఆమెను సంహరిద్దామని, కాని ఎవరి వల్ల కూడా కాలేదు. ఎంతమందికి హెచ్చరించినా ఎవరూ ఏమీ చెయ్యలేకపోయారు. నువ్వైనా ఆమెను సంహరిస్తే నాకు విముక్తి కలుగుతుంది అని చెప్పారు. విజయునకు అతని మాట వినపడింది, కాని ఎవరూ కనపడలేదు. హఠాత్తుగా ఆ భవనమంతా ఏవో సువాసనలు రాసాగాయి. అంతేకాక ఆ భవనమంతా చాలా సుందరంగా మారిపోసాగింది. విజయునకు చాలా ఆశ్చర్యమనిపించింది. కాసేపట్లో తన ముందు ఒక సుందరమైన యువతి ప్రత్యక్షమైంది. ఆ యువతి విజయుని ముందుకు వచ్చి, విజయ, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో నాకు తెలుసు. నీకు కావాల్సిన ఆ మాయ పుష్పం దక్షిణ దిశలో ఉన్న ఆ గదిలో ఉంది. పోయి నిర్భయంగా తీసుకో అని చెప్పింది. విజయనకు ఎవరిని నమ్మాలో అర్థం కాలేదు. సందేహిస్తున్న విజయుణ్ణి చూసి
ఆమె, సందేహించకు విజయ, నువ్వు విన్నది నిజం కాదు. నువ్వు విన్న ధ్వని ఒక రాక్షసునది. వాడు నిన్ను మోసం చెయ్యాలని చూస్తున్నాడు. నువ్వు వెళ్ళి నిర్భయంగా ఆ మాయ పుష్పాన్ని తీసుకోవచ్చు అని అదృశ్యమైంది. విజయుడు ఆమె చెప్పినట్లుగానే ఆ ద్వారాన్ని తెరిచి ఆ గదిలోకి వెళ్ళేసరికి అక్కడ నిజంగానే ఒక పుష్పం ఉంది. విజయుడు ఆ పుష్పాన్ని చూడగానే సందేహం కలిగింది. ఇంత సునాయాసంగా పుష్పం తనకు దొరకడం ఆశ్చర్యంతో పాటు అనుమానం కూడా కలిగించింది. అయినా వేరే ఆలోచన లేకుండా పుష్పాన్ని తీసుకున్నాడు. ఇక వెనుదిరిగి ఆ భవనం నుంచి బయటకు రావడానికి ప్రయత్నిస్తుండగా తలుపులన్నీ ఒక్కసారిగా మూసుకుపోసాగాయి. ఆమె మరల ప్రత్యక్షమై ఇలా చెప్పసాగింది, విజయ, నీకు కావాల్సింది దొరికింది, కాని నాకు నీ నుంచి ఒక సహాయం కావాలి. ఇందాక నీ చెవిలో మాట్లాడిన రాక్షసుడు నన్ను ఈ భవనంలో బంధించాడు. నువ్వు నన్ను వివాహం చేసుకుని బయటకు తీసుకెళ్ళాలి. అప్పుడే నాకు ఈ భవనం నుంచి విమోచనం కలుగుతుంది. విజయనకు మతిపోయింది. ఎవరు నిజం చెబుతున్నారో అర్థం కాలేదు. తనను ఎవరో ఈ భవనంలో బంధించినట్లు అనిపిస్తుంది. తన చేతిలో పుష్పం ఉంది, కాని తను భవనాన్ని విడికి వెళ్ళలేరు. ఇందాక చెవిలో వినిపించిన మాట మరల విడిపిస్తుందేమోనని ఎదురు చూశారు, కాని ఏమీ వినపడలేదు. ఇందాక ఆమె చేతిలో ఖడ్గాన్ని కూడా చూశాడు కనుక చెవిలో చెప్పిన వ్యక్తి మాట నిజం కావచ్చు, లేదా ఆ యువతి చెప్పినది అయినా నిజం కావచ్చు. ఎవరు చెప్పింది నిజమన్న విషయం విజయునకు అర్థం కాలేదు. తెల్లవారగానే ఆమె వచ్చి వివాహం చేసుకోమని తొందర పెట్టసాగింది. విజయులకు వెంటనే వచ్చిన ఆలోచన ప్రకారంగా తన చేతిలో ఉన్న పుష్పాన్ని రాత్రి నుంచి వెలుగుతున్న మంటలో వేశారు. వెంటనే పుష్పం కాలిపోయింది. ఆమెకు చాలా కోపం వచ్చింది. మూర్ఖుడా, ఏమికి నువ్వు చేసింది? నీ అంతం చూస్తా చూడు అని తన చేతిలో ఉన్న ఖడ్గంతో విజయుడు మీదకి ఉరికింది. వెంటనే విజయుడు ఆమె చేతిలో నుంచి ఖడ్గం లాక్కుని ఆమెను ఆ ఖడ్గంతోనే సంహరించాడు. వెంటనే ఆమె ఒక పుష్పంగా మారిపోయింది. తన చెవుల్లో వినిపించిన మాట ఒక సుందర పురుషునిగా మారి విజయుడు ముందు ప్రత్యక్షమయ్యాడు. మంచి పని చేశావు విజయ. నీకు కావాల్సిన మాయ పుష్పం ఈమె. ఈ పుష్పాన్ని తీసుకువెళ్ళి దేవకన్యల గర్వభంగమొనొచ్చు. ఆ పుష్పం నీ దగ్గర ఉన్నంతకాలం దేవకన్యల మంత్రాలు నీ దగ్గర పనిచేయు. కాని విజయ ఆమె రాక్షసి అని ఎలా కనిపెట్టావు? విజయుడు, ఇప్పుడు సమయం లేదు మహాత్మా. మిమ్మల్ని ఇంకోసారి కలిసినప్పుడు ఆ విషయాన్ని పూర్తిగా వివరిస్తానని చెప్పి ఆ పుష్పాన్ని తీసుకొని ఆగమేఘాల మీద గురువుగారి దగ్గరకొచ్చి తన ఆశీర్వాదం తీసుకొని కాంచనపురం బయలుదేరాడు. కాంచనపురం చేరుకోగానే ఆలయానికి వెళ్లి తన మిత్రుని శిలని ఒకసారి చూసి పూజారి ఇంటికి వెళ్లి బసకేశాడు. పౌర్ణమి ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉంది. దేవకన్యలు వచ్చే ఆ పౌర్ణమి కోసం క్షణం ఒక యుగంగా ఎదురు చూడసాగాడు. కొన్ని రోజుల్లోనే ఎదురు చూసిన రోజు వచ్చింది. చీకటి పడే వేళకు తాను దేవి విగ్రహం వెనక్కి వెళ్లి దాక్కుని వాళ్ల కోసం ఎదురు చూడసాగారు. ఇంతలో దేవకన్యలు రానే వచ్చారు. వాళ్ళు పూజ చేసుకుని వెనక్కి వెళ్లే సమయానికి విజయుడు వాళ్ల ముందుకు వచ్చాడు.
వాళ్ళు విజయుణ్ణి శిలగా మార్చటానికి చూశారు కాని అది వాళ్ళ వల్ల కాలేదు. వెంటనే ఆశ్చర్యపోయిన దేవకన్యలు ఆకాశ మార్గం గుండా వెళ్ళిపోవడానికి ప్రయత్నించారు కాని అది కూడా కాలేదు. విజయుడు వాళ్లతో, దేవకన్యలారా, మానవులు సంచరించే ఈ భూలోకానికి వచ్చి మానవులను శిలగా మార్చటం మీకు తగునా? నా మిత్రుడు ఏమీ అపరాధం చేశాడని అతనిని శిలగా మార్చారు. మీ మంత్రాలు ఇక ఈ లోకంలో పనిచేయవు. ఇక శాశ్వతంగా ఈ కాంచనపురంలోనే ఉండిపోండి అని చెప్పాడు. వెంటనే దేవకన్యలు తమ తప్పును క్షమించమని వేడుకున్నారు. ఇకపై ఎప్పుడూ ఎవరిని కూడా శిలలుగా చెయ్యమని, ఇదివరకు శిలలుగా చేసిన వాళ్ళని కూడా మామూలుగా చేస్తామని చెప్పారు. విజయునికి వాళ్లపై జాలి కలిగి తన దగ్గరున్న ఆ మాయాపుష్పాన్ని దేవి పాదాల దగ్గర ఉంచాడు. వెంటనే దేవకన్యలకు మళ్లీ వాళ్ల శక్తులు వచ్చాయి. దేవకన్యలు శిలలు అందరినీ మామూలు మనుషులను చేసి అంతర్ధానమయ్యారు. జయుడు మామూలుగా మారి విజయనకు కృతజ్ఞతలు తెలిపాడు. ఇక ఇద్దరూ ఆ కాంచనపురాన్ని విడిచి కళింగ రాజ్యం దిశగా ప్రయాణాన్ని ప్రారంభించారు. మార్గమధ్యంలో విజయుడు జయునికి జరిగిందంతా చెప్పాడు. జయుడు మరల కృతజ్ఞతలు తెలిపాడు. రాజ్యానికి వెళ్లిన తర్వాత సూర్యవర్మ జయునికి పట్టాభిషేకం అంగరంగ వైభవంగా చేశాడు. తర్వాత చాలా కాలం వరకు జయుడు రాజ్యాన్ని ఎంతో చక్కగా పరిపాలించాడు. జయ విజయుల మైత్రి కూడా వర్ధిల్లుతూనే వచ్చింది. ఈ కథ రెండో భాగం కోసం ఆసక్తిగా ఎదురు చూడండి.